ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 93వ రోజు 93వ వీడియో. 9:30 క్వశ్చన్స్ ఇవాళ కంప్లీట్ అవుతాయి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే మీకోసం మరి కలెక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, ఏ టైప్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇవ్వడం అనేది చాలా పెద్ద ప్రయత్నమే. కానీ విజయవంతంగా మనం ఇవాళ డైలీ 10 క్వశ్చన్సే కాబట్టి మరి కొంత టైం అయితే తీసుకొని మీకోసం అందిస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీటిని అయితే మీరు ఉపయోగించుకోండి. ఇవాళ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, పాకిస్తాన్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి? పాకిస్తాన్ ఇండియాకి పొరుగు దేశం అండి. మరి భారత్కి పాకిస్తాన్కి ఉన్నటువంటి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో మనందరికీ తెలుసు. పాకిస్తాన్లో ఉన్న రాష్ట్రాల సంఖ్య వచ్చేసి మనకి 4 రాష్ట్రాలు ఉన్నాయి. 1 పంజాబ్, 2 సింధు, 3 బలూచిస్తాన్, 4 ఖైబర్ పఖ్తూన్ఖ్వా. ఈ 4 స్టేట్స్ ఉన్నాయి. పాకిస్తాన్లో మీకు ఈ ఏరియా వచ్చేసి మీకు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఉంటుంది. తర్వాత ఇటు వచ్చేసి మీకు పంజాబ్, ఇంకా మీకు వచ్చేసి సింధు, తర్వాత ఇటు వచ్చేస్తే మీకు బలూచిస్తాన్, ఈ ఏరియాలో బలూచిస్తాన్. సో ఇది మీకు ఇక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఇది ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉంటుందండి ఖైబర్ పఖ్తూన్ఖ్వా. ఇప్పుడు మనకి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్లకి పాకిస్తాన్కి ఒక సుదీర్ఘ పోరాటం అయితే ఇక్కడ జరుగుతుంది ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా స్టేట్లో. ఇప్పుడు రీసెంట్గా మీరు న్యూస్ పేపర్ చదివితే డైలీ అయితే మీకు ఇది వినిపిస్తుంది. సో ఇక్కడ బలూచిస్తాన్ స్టేట్ అనేదేమో మనకి పాకిస్తాన్లో, ఇక్కడ కూడా బలూచిస్తాన్ కూడా బలూచిస్తాన్ కూడా కొంత ఘర్షణాత్మక వాతావరణమే ఉంది. ఎందుకంటే బలూచ్ ఆర్మీ అక్కడ స్వతంత్ర ప్రతిపత్తి కోసం అయితే పోరాటం చేస్తుంది. సో కొంత డిస్టర్బెన్స్డ్ సిచ్యువేషన్ అయితే మనకు పాకిస్తాన్లో కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్టేట్స్ వచ్చేసి మనకు పంజాబ్, సింధు, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా. క్వశ్చన్ నెంబర్ 2, వేటి లోపం వల్ల చిన్నపిల్లల్లో క్వాషియార్కర్ వ్యాధి వస్తుంది? ఇది రిపీటెడ్ క్వశ్చన్ అండి. మనకు జనరల్ సైన్స్లో ప్రతిసారి అడుగుతున్నాడు. ప్రోటీన్ల లోపం వల్ల మనకి క్వాషియార్కర్ డిసీజ్ అయితే వస్తుంది చిన్నపిల్లలలో. క్వశ్చన్ నెంబర్ 3, రక్త పీడనాన్ని ఏ పరికరంతో కొలుస్తారు? దీన్ని మనం బ్లడ్ ప్రెషర్ అంటాము, బీపీ. మానవుడి యొక్క సాధారణ రక్తపీడనం వచ్చేసి మనకి 120/80 అండి, ఇది గుర్తుంచుకోండి. దీన్ని మనం కొలిచే పరికరం ఏంటిది అంటే స్పిగ్నో మానోమీటర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఇది అడుగుతున్నాడు. ఇది కూడా చాలాసార్లు వస్తుంది క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4, మానవ శరీరంలో ఏ గ్రంథిని మాస్టర్ గ్లాండ్ లేదా మాస్టర్ గ్రంథిగా పిలుస్తారు? అంటే ప్రధానమైనటువంటి గ్రంథి అని దేన్ని పేర్కొంటారు? ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉన్నాయి కదా. సో మానవ శరీరంలో ఆ ప్రధానమైనటువంటి గ్రంథి లేదా మాస్టర్ గ్లాండ్గా పిలిచేది ఏది అంటే పిట్యూటరీ గ్లాండ్ అండి. ఇది మానవుడి యొక్క బ్రెయిన్లో ఉంటుంది, చిన్న బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది. కానీ దీని యొక్క ప్రభావం మిగతా అన్ని గ్రంథుల మీద ఉంటుంది కాబట్టి దీన్ని మాస్టర్ గ్లాండ్ అని అయితే పిలుస్తున్నారు. దీన్ని కూడా గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5, మానవుని మెదడు బరువు ఎన్ని గ్రాములు ఉంటుంది? సో ఇది మనకు ప్రీవియస్ క్వశ్చన్ అండి. అంటే మానవ శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన అవయవాల బరువు గురించి ప్రశ్నలు వస్తున్నాయి. అంతకుముందు మనకు కిడ్నీ బరువు అని, ఆ తర్వాత హార్ట్ బరువు అని ఇట్లా అడుగుతున్నాడు. 1350 గ్రామ్స్ అయితే ఉంటుంది. సుమారుగా 1350 నుంచి 1400 గ్రాములని కూడా మీకు వస్తుంది. సో యావరేజ్ అయితే మనకు వెయిట్ వచ్చేసి ఇదండి హ్యూమన్ యొక్క బ్రెయిన్. క్వశ్చన్ నెంబర్ 6, ఏ మొక్క నుండి మార్ఫిన్ అనే ఆల్కలైడ్ లభిస్తుంది? పపావరెసి సోమ్నిఫెరం, దీన్ని నల్లమందు మొక్క అంటాం. దీని నుండి మార్ఫిన్ అనే ఆల్కలైడ్ అయితే లభిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7, సముద్రంలో జీవించే తిమింగలాల్లో శ్వాస అవయవాలు ఏవి? ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అందుకే ఈ క్వశ్చన్ అయితే తీసుకున్నాను. లంగ్స్ మరి తిమింగలాలలో మనకి ఊపిరితిత్తులే శ్వాస అవయవాలుగా పనిచేస్తాయి వేల్స్లో, అది గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 8, భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది? ఫ్రీక్వెంట్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ అండి ఇది. భోపాల్ మధ్యప్రదేశ్లో ఉంది మనకి. 1984 డిసెంబర్ 3న ఈ భోపాల్లో ఉన్నటువంటి యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ, ఈ ఫ్యాక్టరీ నుండి మనకి 1984 డిసెంబర్ 3న మిథైల్ ఐసోసైనట్ అనే ఒక ప్రమాదకరమైన కెమికల్ గ్యాస్ రిలీజ్ అయ్యి చాలామంది చనిపోయినారు. ఇక్కడ అడుగుతున్నాడు క్వశ్చన్, ఏ గ్యాస్ రిలీజ్ అయిందనే ప్రశ్న వచ్చింది, ఆల్రెడీ చాలాసార్లు వచ్చింది. మిథైల్ ఐసోసైనట్ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఇది అమెరికా బేస్డ్ కంపెనీ. సో ఇక్కడ మీకు ఇచ్చాను, ఇక్కడ యూనియన్ కార్బైడ్ పురుగు మందుల కర్మాగారంలోని ట్యాంకు నుంచి 40 నుంచి 45 టన్నుల అత్యంత ప్రమాదకరమైన మిథైల్ ఐసోసైనేట్ వాయువు లీక్ అయింది.
సో దీని ప్రభావం వల్ల తొలి 3 రోజుల్లో దాదాపు 10,000 మంది చనిపోయారు. మొత్తంగా 25,000 మంది వరకు మరణించినట్లు అంచనా. అప్పటి యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారెన్ అండర్సన్ అండి. ఇది కూడా మీకు ప్రశ్న రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 8th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 9. ప్రపంచంలో అతి చిన్న పక్షి ఏది? ప్రపంచంలో అతి చిన్న పక్షి వచ్చేసి హమ్మింగ్ బర్డ్ అండి. ఇది ముందుకు వెనక్కి కూడా ఎగరగలిగే కెపాసిటీ ఉన్నటువంటి ఆ పక్షి ఇది. ప్రపంచంలో అతిపెద్ద పక్షి వచ్చేసి మనకి ఆస్ట్రిచ్ పక్షి. ఇది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 10. ముత్యాలను ఉత్పత్తి చేసే జీవి ఏది? పింక్టాడా వల్గారిస్ అండి. ఇది ఆయిస్టర్, మీకు సాల్ట్ వాటర్ ఆయిస్టర్, మొలస్కన్ జీవులలో ఈ ముత్యాలను అయితే ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. సో ఇవి ఈరోజు మీకు ఇచ్చినటువంటి టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రేపటి వీడియోలో మరికొన్ని ప్రశ్నలు ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ దిస్ వీడియో, లైక్ దిస్ వీడియో.